వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దశాబ్దాల నుంచి నడుస్తున్న ఉద్యమాలు, ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలపై కోటి ఆశలు. అసలు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన వస్తుందా రాదా? మధ్యలో మన ఛాన్స్ గుంటూరు తన్నుకెళ్తుందా అన్న అనుమానాలు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ పై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. పేరుకేమో పెద్ద విశాఖ స్మార్ట్ సిటీ హోదా, దేశంలోనే లీడింగ్ పోర్ట్ సిటీగా ప్రఖ్యాతి. అర్ధరాత్రి అయితే విజయవాడ వెళ్లడానికి రైలు సదుపాయం లేదు. ఒడిషా దాష్టీకాలకు అంతుండటం లేదు. ఉత్తరాంధ్రకే పెద్ద దిక్కన్న ప్రతిష్ట ఉండి ప్రయోజనం ఏంటి? అంతా అసనిపాతమే. ఒక రైల్వే జోన్ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోతున్నాయి, కానీ కేంద్రం నుంచి సిగ్నల్ పట్టమే లేదు. ఎందుకిలా? విశాఖపట్నం ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వేలో అంతర్భాగం. విశాఖ జిల్లాలో కొంత, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే కేంద్రం ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఉంది. విశాఖ రైల్వే జోన్ ఉద్యమం ఈనాటిది కాదు. ఇందుకు పెద్ద చరిత్ర ఉంది. విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్ హామీనిచ్చింది మన్మోహన్ సర్కార్. కొత్త రైల్వే జోన్ వల్ల కొత్త సమస్యలు వస్తాయని, అసలు రైల్వే శాఖే ఇందుకు సుముఖంగా లేదన్న మాటలు వినిపించాయి. ప్రస్తుతానికి వస్తే రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర కాలం దాటేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖాయం చేశారు. రాజధాని నిర్మాణ పనులు కూడా వేగవంతమవుతున్నాయి. ప్రత్యేక రైల్వే జోన్ అవకాశమైన విశాఖను వరిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తోంది ఉత్తరాంధ్ర ప్రజానీకం. ఉత్తరాంధ్రుల ఆశలు అంతేలిగ్గా తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను ప్రత్యేక జోన్ చెయ్యాలంటే ఒడిశాను ఒప్పించాల్సి ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన ఆదాయ వనరు విశాఖ డివిజనే. కాబట్టి ఒడిశా అంతేలిగ్గా విశాఖను వదులుకోకపోవచ్చని అంటున్నారు. లాభ నష్టాల బేరీజు అటుంచితే రాజకీయ నిర్ణయాలే ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ నిర్ణయం అంటూ జరిగితే విశాఖ స్పెషల్ జోన్ కావటం ఖాయమన్న అభిప్రాయాలున్నాయి. ఇటు స్మార్ట్ సిటీ హోదా కూడా విశాఖను వరించింది. కాబట్టి స్పెషల్ జోన్ కావటం పెద్ద కష్టమేం కాదన్న ఆశలు ఊరిస్తున్నాయి. ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకొక జోన్ ఆటోమేటిక్గా రావాలి, ఇస్తారు. ఒక కొత్తగా రాష్ట్రం వచ్చిందంటే జోన్ ఇవ్వాలి. 2 జోన్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా మహారాష్ట్రలో 2 జోన్లు ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ బీహార్లో కానీ యూపీలో కానీ అక్కడ 2-3 జోన్లు ఉన్నాయి. జోన్ అటువంటిది ఒక రాష్ట్రానికి ఒకటే ఉండాలని నియమేమీ లేదు. అది రెవెన్యూ మీదంగా లేకపోతే ట్రాఫిక్ మీద ఆధారంగా చేస్తారు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. దానికి సరిపడినటువంటి డేటా అంతా మన ఉద్యమాలు చేస్తున్న నాయకుల దగ్గర ఉండే. ఇక్కడ విశాఖను వదులుకోవటానికి ఒడిశా ఇష్టపడటం లేదు. కాబట్టి ఇదే అదునుగా భావించిన కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులు ఆ జోనేదో విజయవాడకు గాని గుంటూరు పరంగా గాని చేసే పనిలో పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జోన్ మాట అనడం ఆలస్యం. ఉత్తరాంధ్రుల ఆశలు గాల్లో దీపాల్లా రెపరెపలాడుతున్నాయి. తమ కష్టార్జితం మరెవరైనా పట్టుకుపోరు కదా అన్న ఆందోళన వారిని నిమ్మళంగా ఉండనివ్వటం లేదు. ఈరోజు ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ హరిబాబు గారు ఉన్నారు. ఆయన బ్రహ్మాండంగా రోజుకో ప్రకటన చెప్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం వారానికి ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తున్నాడు. పారిశ్రామిక అధిపతులతో అందరూ కూడా సమావేశాలు వేసి విశాఖపట్నం బ్రహ్మాండంగా సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. రైల్వే జోన్ లేకుండా సింగపూర్ ఎలా అవుద్దని మేము అడుగుతూ ఉన్నాం. కనీసం ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా విశాఖ రైల్వే జోన్ చర్చకు వస్తుందన్న ఆశ విశాఖ వాసులది. నిధుల కేటాయింపులు, ముఖ్యమైన వర్సిటీలు, భారీ ప్రాజెక్టులు ఇవేవీ సాధించుకోలేకపోయాం. కనీసం స్పెషల్ రైల్వే జోన్ అయినా సాధించాల్సిందే అన్నది ఈ ప్రాంతవాసుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఒక ఒడిశాను ఒప్పిస్తే సరిపోతుంది, ఇక మన స్పెషల్ జోన్కి వచ్చిన అడ్డంకులు లేవన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మధ్యలో విజయవాడ, గుంటూరు కూడా అడ్డు తగులుతోందంటున్నారు. రాజధాని హోదా కొద్దీ స్పెషల్ జోన్ గుంటూరు పరం కానుందన్న వార్త ఇక్కడ వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. అదేంటో ఒకసారి చూద్దాం. స్పెషల్ రైల్వే జోన్ కేంద్ర పాలకులకు పెద్ద సమస్యగా తయారైంది. ఒకవేళ ఇస్తే ఎవరికివ్వాలి, సాధ్యాసాధ్యాల మాటేంటి అన్నది ఎటూ తేలడం లేదు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించింది గుంటూరు. ఈ ప్రాంతానికే స్పెషల్ రైల్వే జోన్ హోదా ఇవ్వాలా, లేక మొదటి నుంచి అనుకున్నట్టు విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలా అన్నది కేంద్ర మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు నుంచి సరైన స్పష్టతే లేదని నిరసిస్తున్నాయి ప్రజా సంఘాలు.
విశాఖపట్నం పోర్టు ఆధారంగా చేసుకొని, ఇంకొకటి సందర్భం ఏం కాదు, ట్రాఫిక్ని రెవెన్యూని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విశాఖపట్నం జోన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా నెసెసిటీ ఉంది. ఈ పక్కన రాజకీయాలు ఉద్యోగాలు అని పక్కన పెట్టినా అడ్మినిస్ట్రేటివ్ నెసెసిటీ ఇక్కడి నుంచి ఈ జోన్ని ఎంతవరకు డిక్టేట్ చేయొచ్చో, ఎంతవరకు రెగ్యులేట్ చేయొచ్చో, ఆర్గనైజ్ చేయొచ్చో మనకు తెలుసు. కాబట్టి విశాఖపట్నంలో జోన్ రావాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి ఎన్నోసార్లు స్పెషల్ జోన్ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి, సహాయ మంత్రులకు ఉత్తరాలు రాశారు, సంప్రదింపులు జరిపారు. ఈ ఏడాది మార్చి 17వ తేదీన సుబ్బరామిరెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి నుంచి ఒక లేఖ వచ్చింది. స్పెషల్ జోన్ ఎయిర్పోర్టు విషయంలో ఉన్నత స్థాయి కమిటీ వేశామని, నివేదిక అందిన వెంటనే ప్రకటిస్తామన్నది రైల్వే శాఖ ప్రతిస్పందనగా తెలుస్తోంది. అంతేకాదు, తుది నిర్ణయం తీసుకునే ముందు వాటాదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులతో సంప్రదించడం జరపాల్సి ఉందని కూడా ఈ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఏడాది కిందటే కమిటీ నివేదిక సమర్పించిందని, తుది నిర్ణయం కేంద్రం కోర్టులోనే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు కారణం మరేదో కాదని, స్పెషల్ రైల్వే జోన్ విశాఖను చెయ్యాలా లేక గుంటూరును చెయ్యాలా తేలకపోవడం వల్లే ఈ ఊగిసలాట నడుస్తోందని అంటున్నారు కొందరు. దక్షిణ మధ్య రైల్వే వర్గాలను అనుసరించి చెప్తే స్పెషల్ రైల్వే జోన్గా గుంటూరు నిలవడం ఖాయమని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ప్రతిసారి కూడా నెలకు ఒకసారి అడపా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఆ స్టేట్మెంట్ల మీద ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం పోయింది. ఆ ప్రజలకి నమ్మకం పోయింది పూర్తిగా దాని మీద. ఒక పక్క ఏమో కమిటీ వేసాము అని చెప్పారు, కమిటీకి 3 మాసాలు అన్నారు. 3 మాసాల తర్వాత మళ్ళీ మరొక 3 మాసాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ 3 మాసాలు అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఆ సుబ్బరామిరెడ్డి గారు నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, కమిటీ వేశారు, కమిటీ చూస్తున్నారు, పార్లమెంట్లో చెప్పారని చెప్పేసి. ప్రజలకి మాత్రం నమ్మకం పోయింది, మాకు కూడా నమ్మకం లేదు. అసలు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు స్పెషల్ జోన్ సాధించే సత్తా లేదని, సొంత వ్యాపారాల మీద ఉన్న శ్రద్ధ ప్రజా శ్రేయస్సు మీద లేదని విమర్శిస్తున్నాయి ప్రజా సంఘాలు. అసలు ఇక్కడి నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ ఊగిసలాట ధోరణి కనిపిస్తోందని, ఇక్కడి ప్రజావాణి ఢిల్లీలో వినిపించే సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు స్థానికులు. ఒడిషా మాదిరిగానో, దక్షిణ మధ్య రైల్వే వారిలాగానో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలిగే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, విశాఖపట్నం వాళ్ళ పార్టీలను గెలిపించారు. మరి ఎందుకు వాళ్ళు చిత్తశుద్ధితో చేయట్లేదనేటువంటిది మాకు ప్రశ్నగా ఉంది. ఈరోజు రైల్వే జోన్ ప్రకటించకుండా పోతే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే దానికి మూల్యం 2 పార్టీలు చెల్లించాల్సి వస్తుందని మేము హెచ్చరిక తెలియజేస్తాం. ఏమాత్రం నిరసనలు, పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేయకుండా, ప్రజాప్రతినిధులు గళం వెప్పకుండా స్పెషల్ జోన్ ఎలా సాధ్యమని రైల్వే వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ విషయం ఎవరు ఎత్తట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తున్నారు, ఆయన కూడా ఆ విషయం ఢిల్లీ ఇన్నిసార్లు వెళ్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రుల్ని. కానీ రైల్వే మంత్రిని ఆయన ఎప్పుడు కలిసిన సందర్భం లేదు. రైల్వే జనరల్ మేనేజర్తో సంప్రదింపులు విషయం మీద మాట్లాడిన వ్యవహారం లేదు. ఇది పూర్తిగా నమ్మకం పోయింది. పూర్తిగా మన నాయకులేమో లేఖామాత్రం ప్రయత్నాలతో నిమ్మకు నీరెత్తుతున్నారు. కేంద్రం చెప్పే కల్లబొల్లి మాటలకు మోసపోతున్నారని విరుచుకుపడుతున్నారు స్థానికులు. ఇకనైనా ఢిల్లీలో ఉత్తరాంధ్ర గళం వినిపించాలని, స్పెషల్ జోన్ సాధించాల్సిందేనని కోరుతున్నారు ఇక్కడి వాళ్ళు. ఇంతకీ విశాఖ రైల్వే జోన్ ఎందుకంత ప్రత్యేకమైంది? విశాఖ స్పెషల్ రైల్వే జోన్ డిమాండ్ ఎన్నాళ్ల నుంచి ఉంది? ఆ చరిత్ర ఎలాంటిది? ఉత్తరాంధ్రకు జోన్ ఉత్తిదే. ఈ మాట వినడానికే ఉలిక్కి పడుతుంది ఇక్కడి ప్రజానీకం. ఎందుకంటే విశాఖ స్పెషల్ రైల్వే జోన్ ఉద్యమం ఈనాటిది కాదని అంటారు స్థానికులు. దేశంలోనే అత్యుత్తమ డివిజన్ విశాఖ. ఎంత లాభదాయక డివిజన్గా సేవలందిస్తున్నా గత కొన్ని దశాబ్దాలుగా బెంగాల్, ఒడిషా నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. రెండు 2003లో పూర్తిస్థాయి జోన్గా ప్రారంభమైంది తూర్పు తీర రైల్వే. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వ్యాపించింది. ఏపీ విషయానికొస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి. ఈ జోన్ మొత్తంలో ఒడిషా ఎక్కువ శాతం ఉండడంతో రైల్వే కేంద్ర కార్యాలయం భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. అంటే ఉత్తరాంధ్ర వాసుల కష్టాలు కోల్కతా నుంచి భువనేశ్వర్కి బదిలీ అయ్యాయన్నమాట.
రైల్వే బోర్డు పరీక్షల కోసం ఒడిషా వెళ్లే తెలుగు వాళ్లను వెంబడించి కొట్టేవాళ్లు, సర్టిఫికెట్లు చింపేసేవాళ్లు. ఇప్పటికీ ఈ అప్రకటిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర రైళ్లను సైతం లాగేసుకుంటోంది భువనేశ్వర్. ఇలా ఉత్తరాంధ్రులకు ఎంత అన్యాయం జరుగుతున్నా అడిగే నాథుడే లేకపోవడంతో ఈ ఆగడాలకు ఒక అంతుండటం లేదు. చాలా నష్టం జరుగుతుంది. రాకపోవటం వల్ల బయట ప్రపంచానికి తెలియదు. చాలా నష్టం జరుగుతుంది, ఇంకా నష్టం జరుగుతుంది. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి కూడా సరైన ట్రైన్ లేదు. ఇప్పటికి రాత్రిపూట వెళ్ళటానికి ఒక్క ట్రైన్ లేదు. అన్ని రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ వరకు అన్ని త్రూ ట్రైన్స్. రైల్వే పరిస్థితుల మీద చాలా అగమ్యగోచరంగా ఉంది ఉత్తరాంధ్ర ప్రయాణికుల పరిస్థితి. అటుపక్క వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా. ఇప్పుడు రాజధాని పెట్టారు అక్కడ విజయవాడ దగ్గర అమరావతిలో. దారుణమైన పరిస్థితి. మరి ఇది అధికార పార్టీ వాళ్ళు దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ మన అందరు ఎంపీలు ఉన్నారు, అన్ని పార్టీల ఎంపీలు అక్కడ ఉన్నారు. ఈ దారుణాన్ని సహించలేక ఉద్యమించారు ఉత్తరాంధ్రులు. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న విశాఖ కేంద్రంగా స్పెషల్ జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఢిల్లీ స్థాయిలో కదలిక తీగల నాయకత్వం లేకపోవడంతో ప్రతి ప్రయత్నం నీరుగారుతూ వచ్చిందని అంటున్నారు. రాజకీయ నాయకులు ఒత్తిడి లేదు, అస్సలు ఒత్తిడి లేదు. రాజకీయ నాయకులు ఒత్తిడి లేదు. వస్తుందని చెప్తున్నారు కానీ ఒత్తిడి లేదు. రైల్వే బోర్డు దీనికి వ్యతిరేకంగా ఉంది. దానివల్ల పక్కనున్న రాష్ట్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. దీనికి అనేక సమస్యలతో ముడిపెట్టి దీన్ని తాత్సారం చేస్తున్నారు. చివరికి ఇది నీళ్లు గారిపోయే పరిస్థితి కనపడుతుంది కానీ ఇది వస్తుందని నమ్మకం లేదు. విశాఖలో విద్యాభ్యాసం చేసిన వెంకయ్య నాయుడు, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు కేంద్ర కేబినెట్లో మంత్రులుగా పనిచేస్తున్నారు. అంతేకాదు విశాఖ నుంచి లోక్సభకు ఎన్నికైన కె హరిబాబు అధికార పార్టీ నాయకులు. వీళ్లంతా ఢిల్లీలో పట్టుబడితే విశాఖ స్పెషల్ జోన్ ఏర్పడటం పెద్ద కష్టమేం కాదు. ఎకనైనా ఉత్తరాంధ్ర వాసుల కష్టాలను గుర్తించి స్పెషల్ రైల్వే జోన్ విశాఖకు వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు ఉత్తరాంధ్ర వాసులు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.